ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయింది. ఈ పూజతో వినాయకుడికి సంబంధించిన వర్క్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. షెడ్కి సంబంధించి చందాలు అన్నీ స్టార్ట్ అవుతాయి. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ యూత్ మెంబర్స్. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, మొత్తం వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ మొత్తం ఎంత టైం అయినా పర్లేదు, వర్క్ అయితే అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే రేపు వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. డిజైన్ కూడా రెడీగా ఉంది. మా బ్యాచ్లో ప్రతి ఒక్కరికి వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి అని ఉంటుంది. ఎందుకంటే మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు వెళ్ళేటప్పుడు మాకు కూడా వెళ్ళాలి అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. మొత్తానికైతే హైదరాబాద్ బయలుదేరినాం. ఒక చోట ఆగినాం సిటీ ఎంట్రన్స్లో. మళ్ళీ లోపల పోతే ధూల్పేట లోపల పోతే బయటికి రాలేం కాబట్టి టీ కూడా తాగినాం. ఇంకా నైట్ మొత్తం ధూల్పేటలో లైన్లో ఉన్నాం. మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ 11 o'clock అవుతుంది. ఫైనల్గా మా సిచ్యువేషన్ ఏంటంటే నైట్ నుంచి ఇది బండి వెనక బండి మొత్తానికి వినాయకుడి దగ్గరికి వెళ్ళేసరికి 1 o'clock అయింది ఆఫ్టర్నూన్. ఇగో ఇక్కడ మా వినాయకుడు ఉన్నాడు. మా యూత్ మెంబర్స్ పేమెంట్ అయితే పే చేస్తున్నారు. ఇక్కడ ఇది ధూల్పేటలో చిన్న చిన్న గల్లీలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. సో నేను ఇంకా పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి వినాయకుడిని ఇంకా కదిలించాలి. ఈమె పేరు శ్వేతారెడ్డి గారు. ఈమెకి మీ శ్వేతారెడ్డి అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈమెకి దగ్గర 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏమో మమ్మల్ని కూడా వీడియో తీశారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మొత్తం కనుక్కున్నారు. సో మాకు కూడా ఈమెను కలవడం చాలా హ్యాపీగా ఉంది. నాగోల్లో కానీ ఆటోనగర్లో కానీ పెద్ద పెద్ద క్రేన్లు ఉంటాయి వినాయకులను వెహికల్ మీద ఎక్కడానికి. కానీ ఇక్కడ ధూల్పేట చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. సో ఇక్కడ కొన్ని బ్యాచ్లు ఉంటాయి అనమాట వినాయకులని ఎక్కడానికి వెహికల్ మీదకి. కానీ ఇంత మనీ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, డిమాండ్ చేస్తారు. 5,000 అట్లా అడిగారు మమ్మల్ని కూడా. మేము కూడా నైట్ నుంచి నిద్రలేదు. సో మేము కూడా 3,000 అట్లా ఇచ్చేస్తామని చెప్పినాం. అది కూడా డీసీఎం దగ్గర దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి ఇంకా మేము ఎక్కించుకోవాలి. సో ఇంకా తప్పకుండా ఇంకా ఇవ్వాల్సి వచ్చింది. మా యూత్లో ఉన్న ప్రతి ఒక్కరు వినాయకుడిని చూశాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ చాలా చిన్న బొమ్మ అని చెప్పాము, కానీ అది అంత పెద్దదని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి కూడా అంత మంచిగా ఉంటుందని అనుకోలేదు. కానీ మొత్తానికైతే హ్యాపీ ఫీల్ అయ్యారు. వినాయకుడిని అయితే డీసీఎం మీదకి ఎక్కించేసుకున్నాం. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మాకు అసలు సినిమా. వినాయకుడు ఏమో పెద్దగా ఉంటుంది, ధూల్పేటలో చిన్నగా కిందికి ఉంటాయి వైర్లు. మేము ముందే ప్లాన్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే రెడీ అయినాం. కర్రలు అన్నీ రెడీ చేసుకున్నాం. ఇంకా కదలాలి. చుట్టూ వినాయకుడి దగ్గర ఏమో చుట్టూ 2-3 ఉన్నారు. కింద బండి చుట్టూ ఏమో మొత్తం 15 మంది ఉన్నాము. చిన్నగా అందరినీ ముందల రూట్ క్లియర్ చేసుకుంటా ఒక 10 మంది, పైన ఏమో ఒక 4-5 కర్రలు లేపడానికి. ఈ ధూల్పేటలో చిన్న గల్లీల్లో పెద్ద పెద్ద వినాయకుడు వెళ్తుంటాయి. మాదన్న 15 feet 20 feet గణేష్ కూడా వెళ్తాయి. కానీ చూడండి ధూల్పేటలో ఇటు వచ్చే బండి ఇటు వచ్చేది, అటు వెళ్ళే బండి అటు వెళ్ళాలి. ముందర ఒక విగ్రహం వెళ్తుంది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంట్లోంచి బయటకు వచ్చారు 6 అయింది. తర్వాత ఫ్లైఓవర్ దగ్గర వినాయకుడి విగ్రహం సరిపోవట్లేదు. సో మా కష్టాలు చూడండి, మేము రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. ముందు ఒక 10 మంది. ఇది సిచ్యువేషను. మొత్తానికి సిటీ బయటకు వచ్చేసరికి 7 o'clock, 7 కూడా కాదు 8:30 అట్లా అయింది. చిన్న చినుకులు వర్షం పడేసరికి వినాయకుడికి కవర్ కప్పేసినాం. ఇంకా ఇప్పుడు ఒక చోట ఆగేసి టిఫిన్ తినేసి బయలుదేరాలి నాగార్జున సాగర్ ఎగ్జాక్ట్గా 150 వస్తుంది ఇక్కడ నుంచి. సో ఎంత టైం పట్టిద్దో చూద్దాం మరి నాగార్జున సాగర్ వెళ్ళేసరికి. ఫైనల్గా అయితే ఇంకా నాగార్జున సాగర్కి వచ్చేసరికి నైట్ 1:30 అయింది వినాయకుడికి. ఇది ఫస్ట్ వీడియోనే. ఇంకా అంటే ఫస్ట్ వీడియో అంటే part 1 మాత్రమే.